So history, first of all, before entering to the subject, what is history? మనం అందరం 10th వరకు సోషల్ స్టడీస్ చదివింటాం. హిస్టరీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్కూలింగ్. ప్లీజ్, వాట్ ఈస్ హిస్టరీ? మాట్లాడండి అమ్మా, ప్లీజ్ బీ లౌడ్. స్టడీ ఆఫ్ పాస్ట్. ఇంకా why to study past? To know the okay. ఇంకా సి మనం స్కూలింగ్ వరకు మనం హిస్టరీ చదివింటాం కదా, 6th నుంచి మనకు సోషల్ స్టడీస్ ఉంటుంది, హిస్టరీ చదివింటాము. బాగా క్లారిటీ వచ్చిందా? హిస్టరీ ఈజ్ ఏ ట్రామా సబ్జెక్ట్ అప్పట్లో. వై? కింగ్స్, ఇయర్స్, వార్స్, ఎన్ని ఇయర్స్. పైగా మనకు సోషల్ స్టడీస్ అంటేనే అది ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ సబ్జెక్ట్ వచ్చి తీసుకుని వస్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్లీ హిస్టరీ మీన్స్ స్టడీ ఆఫ్ పాస్ట్ యాజ్ వి ఆల్ నో. బట్ వాట్ వీ స్టడీ? ఎవరి పాస్ట్ చదువుతాను? డూ వీ స్టడీ ద పాస్ట్ ఆఫ్ కింగ్స్? డూ వీ స్టడీ ద పాస్ట్ ఆఫ్ దేర్ మ్యారేజెస్, దేర్ వార్స్? వాట్ ఆర్ వి స్టడీయింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్? ఏంటంటే రూలింగ్. ఎందుకు చదవాలి? సి గవర్నమెంట్ ఆర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కమిషన్, హిస్టరీని వాళ్ళు సబ్జెక్ట్లో ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేస్తున్నారంటే దేర్ మస్ట్ బి ఎ పర్పస్. వాట్ ఈస్ దట్ పర్పస్? ఇప్పుడు జోగ్రఫీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. పాలిటీ, యు ఆర్ బికమింగ్ బ్యూరోక్రాట్స్, you are a part of government, it has its own purpose. Economy, you have to handle the economy, it has its own purpose. Why history? ఇప్పుడు 200 BCలో 2000 BCలో జరిగింది ఇప్పుడు తెలుసుకొని ఏం చేసుకోవాలి? వై? వాట్ ఈస్ ద పర్పస్? ఆ టైం సిచ్యువేషన్ వేరు కదా. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ద ఫెయిట్స్, ద అడ్మినిస్ట్రేషన్ లాస్ విచ్ were used at that point of time may not be applicable to at this juncture kada. Why UPSC or other public service commissions include history? ఏంటండి? టు నో ద లెగసీ. ఓకే, ఇంకా culture. What is culture? What is tradition? Set of rules, tradition. Culture, way of living. మనం బతికే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, సోషల్ నార్మ్స్, ఫ్యామిలీ రూల్స్. మరి ట్రెడిషన్? See, a set of traditions is called culture. Tradition means in a singular aspect. Culture means a set of traditions is called culture. ఈ ట్రెడిషన్స్, ఈ బిలీఫ్స్, ఈ ఫెయిత్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కలిపే కదా మనం బతకడం. సొసైటీలో ఫ్యామిలీ, పేరెంట్స్ దగ్గర ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటాం, సొసైటీలో ఒకలాగా ఉంటాం, క్లాస్ రూమ్లో ఒకలాగా ఉంటాం. వై? మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు స్టూడెంట్గా ఉంటే ఒకలాగా ఉంటాం, ఓనర్గా ఉంటే ఒకలాగా ఉంటాం. ఈ బిలీఫ్, ఫెయిత్, మన రిలీజియస్ బిలీఫ్స్ కానీ, లేకపోతే సోషల్ నార్మ్స్ కానీ, లేదా మనకున్న మిగతా ట్రెడిషన్స్ కానీ, ఇవన్నీ కలుపుకొని మన కల్చర్, మన ఐడెంటిటీ. సి, గవర్నమెంట్ ఇంక్లూడెడ్ హిస్టరీ ఫర్ 2 reasons. ఫస్ట్ వన్, టు నో యువర్ ఐడెంటిటీ. హూ ఆర్ యూ? హూ ఆర్ వై? వాట్ ఈజ్ ఇండియా? హౌ ఇట్ బికేమ్ ఇండియా? అసలు ఏంటి ఇండియన్ పాస్ట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ పాస్ట్? వాట్ ఈజ్ అవర్ పాస్ట్? ఫస్ట్. రెండో థింగ్, history is not about kings, their wars or years అండి. History is about society. Especially when you are entering into government jobs, competitive exams, you will study the society. Society in చదువుతారు. So kings and their ruling is a part of society. So you will be focusing on kings, but you will study the society. Society consists of రూలర్స్ వస్తారు, అడ్మినిస్ట్రేషన్ వస్తారు,
administration, rulers, social stratification, position of women, economy, religion, art and culture, architecture. In your competitive exams, history consists of all these things. Okay? Society lo, rulers. Who ruled the society? Who made the rules and regulations in the society? Next, administration. What is the laws? Which book he followed? లేదా అతని అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మంత్రి పరిషత్ ఎలా ఉంది? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పోస్ట్? సోషల్ స్ట్రాటిఫికేషన్. సోషల్ స్ట్రాటిఫికేషన్ మీన్స్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇన్ ఏ హైరారికల్ వే. ఒక హైరారికీలో సొసైటీని డివైడ్ చేయడం. ఇట్ మే బి క్యాస్ట్, ఇట్ మైట్ బి క్లాస్, ఇట్ మైట్ బి వర్ణ, ఇట్ మైట్ బి రిలీజియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కలర్. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే డివిజన్ ఆఫ్ సొసైటీ ఇన్ ఏ హైరారికల్ వే, టాప్ టు బాటమ్. ఇప్పుడు మనకు జనరల్గా క్యాస్ట్ సిస్టమ్ ఉంది ఇండియాలో. ఓసీ, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇది మనకు సోషల్ స్ట్రాటిఫికేషన్. దీంట్లో సబ్ క్యాస్ట్లు మనకు స్టేట్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఓకే, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఓసీ అప్పర్ క్యాస్ట్, జనరల్ క్యాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్. ఇది మనకు హైరార్కీ అని ఇచ్చుకున్నాం. బేస్డ్ ఆన్ దట్ మనం రిజర్వేషన్స్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ స్పెషల్ స్కీమ్స్ కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాం. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి ఎరాలో లేదా ప్రతి డైనాసిటీ ఎంపైర్ టైంలో వాట్ ఈస్ ద సోషల్ స్ట్రాటిఫికేషన్? ఈజ్ ఇట్ వర్ణ బేస్డ్, ఈజ్ ఇట్ క్యాస్ట్ బేస్డ్ అనేది మనం చూస్తాం. వాట్ ఈస్ ద సొసైటీ, హౌ ద సొసైటీ వాజ్ డివైడెడ్, లేదా సొసైటీలో ఇంక్లూడ్ అయిన విషయాలు ఏంటి. అండ్ సొసైటీ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ విమెన్. అట్ ఎవ్రీ జంక్చర్ యూ విల్ స్పీక్ అబౌట్ విమెన్. హౌ ఉమెన్ ఎవాల్వ్ అయినారా, డిజాల్వ్ అయినారా, అంటే అప్గ్రేడ్ అవుతున్నారా, డిగ్రేడ్ అవుతున్నారా, ఏంటి వాళ్ళ పరిస్థితి. యూ విల్ సీ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు హిస్టరీ క్లాస్ యూ మస్ట్ బీ ఇన్ ఓపెన్ మైండ్. యూ విల్ స్పీక్ అబౌట్ ప్రాస్టిట్యూషన్, యూ విల్ స్పీక్ అబౌట్ ఉమెన్, దాన్ని ఏమంటారు, సోషల్ ఈవిల్స్ విచ్ వేర్ అగేన్స్ట్ ఉమెన్. సతీ సిస్టమ్ మాట్లాడతారు, లేకపోతే ఈ దేవదాసి సిస్టమ్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ గురించి మాట్లాడతారు. ప్రతి చోట మాట్లాడుతూనే ఉంటారు. సో హార్ట్కి తీసుకోకూడదు, మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. నెక్స్ట్, ఎకానమీ. వాట్ ఈస్ ద ఎకానమీ? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఫర్ దట్ టైం పీరియడ్? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ టైం పీరియడ్ కానీ తీసుకున్నామంటే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ వాజ్ చౌతన్ సర్దేశ్ముఖ్. ఒక్కొక్క టైం పీరియడ్లో కొన్ని చోట్ల ఆర్కిటెక్చర్, లేదా కొన్ని చోట్ల ఏపీఎల్ అంటారు, అటాక్, ప్లండర్, లూట్. ఇది గజనీ కానీ గోరీ కానీ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు, అటాక్, ప్లండర్, లూట్. మరాఠాస్ టైంలోనూ అదే ఉంటుంది. కొన్ని చోట్ల అగ్రికల్చర్ ట్యాక్స్ ఎక్కువగా విధిస్తూ ఉంటారు. ఇలా వాట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఫర్ ద కింగ్డమ్? ట్యాక్సెస్ ద్వారా వస్తున్నాయా? ట్యాక్సెస్ ద్వారా వస్తే ఏం ట్యాక్స్, ఎక్కడి నుంచి హెవీ ట్యాక్స్, అగ్రికల్చర్ పొజిషన్ ఏముంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ కంట్రీతో ఎక్కువ జరుగుతూ ఉంది, ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్, రిలీజియన్. అండ్ యూ హ్యావ్ టు బి మోర్ ఓపెన్ టువర్డ్స్ రిలీజియన్. ఇక్కడ మనము ఆరిజిన్ ఆఫ్ వేదాస్ చూస్తాం, విచ్ మీన్స్ హిందూయిజం. పురాణాస్ చూస్తాం, బుద్ధిజం చూస్తాం, జైనిజం చూస్తాం, ఇస్లాం గురించి చూస్తాం, క్రిస్టియానిటీ గురించి చూస్తాం. అన్నిట్లోనూ నెగిటివ్స్ మాట్లాడతాం, అన్నిట్లోనూ పాజిటివ్స్ మాట్లాడతాం. ఇలా ప్రతి చోట ప్రతి రిలీజన్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఆర్ట్ అండ్ కల్చర్. కళలు, ద వే ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ దట్ పీరియడ్?
వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మ్యూజిక్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ డాన్స్ ఫామ్స్. జనరలైజ్గా చెప్తున్నానండి, జనరలైజ్గా. మరి మాకు ఆర్ట్ అండ్ కల్చర్ లేదు కదా సార్ అంటే, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వాట్ ఈస్ హిస్టరీ, వాట్ యూ స్టడీ ఇన్ హిస్టరీ. జనరల్గా మనకు ఒక ట్రామా ఉంటుంది స్కూల్ వరకు మనం చదివిన హిస్టరీలో. హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ రూలర్స్, వార్స్, బ్యాటిల్స్ లేదా ఇయర్స్. ఆ ఇయర్స్ అంటేనే మనకు ట్రామా. నెక్స్ట్ దాని గురించి వెళ్తాం. సో ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ మన కట్టడాలు. ఓకే, దీంట్లో అర్థమైందా? నెక్స్ట్ timeline. What is the calendar which we are using right now only? ఈరోజు డేట్ ఎంత? June 10th. క్యాలెండర్ పేరేంటి? June 10th ఎవరు ఫిక్స్ చేశారు దీన్ని? January 1st ఇయర్ స్టార్టింగ్, December 31st ఇయర్ ఎండింగ్ ఎవరు ఫిక్స్ చేశారు? ఆ క్యాలెండర్ కంటే ఒక ఎవరు తయారు చేశారు క్యాలెండర్? సి బీసీ ఏడి విచ్ ఈస్ ప్రెసెంట్లీ కాల్డ్ as BCE. విన్నారా పదాలు? విన్నారా? బిఫోర్ కామన్ ఎరా, కామన్ ఎరా లేదా BCEAD విన్నారా? బిఫోర్ క్రైస్ట్, అన్నో డొమిని. సి based on the birth of Christ, we divided the calendar into two parts, BCAD or BCE, CE. Before common era, at the common era. Common era ante with the Jesus తో పాటు మనము ఉన్నాం, జీసస్ తో కామన్ గా మనము బతుకుతాం. బిఫోర్ కామన్ ఎరా. ఓకే, అండ్ దెర్ వేర్ సమ్ కాంట్రవర్సీస్ టు మనకు వద్దామండి. ఈ క్యాలెండర్ కనుక్కున్నది పోప్ గ్రిగోరియన్ క్యాలెండర్ మనం వాడేది. దీంట్లో ఎలా ఉంటుందంటే అజ్యూమ్ ఇట్ యాజ్ 1 1st century AD, 2 3 4 5 100 2026. We will going in ascending order. We will be reading the history in ascending order. బీసీలో ఎలా ఉంటుందంటే we will dealing history in descending order. జనరల్గా మనం అందరం ఇయర్స్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాము అంటే, ఫస్ట్ థింగ్, if a person born in 600 in BC, అతను ఒక 75 years బతికాడు, ఆ తర్వాత చనిపోయాడు. ఎప్పుడు చనిపోయినట్టు? 75 years అంటే 600 పుట్టి 75 పోతే 525 అక్కడ. అదే మనం ఏడీలో కనుక చూసుకున్నామంటే, సిఈలో కనుక చూసుకుంటే 600లో పుట్టాడంటే 675లో చనిపోయినట్టు. జనరల్గా మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యేది ఇయర్స్లోనే. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మల్టిపుల్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ బై మల్టిపుల్ పీపుల్ అట్ మల్టిపుల్ ప్లేసెస్ అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. ఒకే టైంలో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ క్లాస్లో మీరు కూర్చోండరు, నేను ఈ క్లాస్లో ఉన్నా. అట్లనే ప్రపంచం మనతోనే ఆగిపోయిందా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేస్తున్నాడు కదా. దాంట్లో ఏదో ఒకటి హిస్టారికల్గా ఏదో ఇంపార్టెన్స్ ఉండేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అగ్రిమెంట్ సైన్ చేసుకోవచ్చు, లేదా ఎవరి మీద అటాక్ చేయొచ్చు, లేదా ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ టచ్ వుడ్ నాట్ టు హ్యాపెన్, ఏదన్నా రేపో ఏదన్నా మర్డరో ఏదన్నా జరిగిండొచ్చు. అది నేషనల్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు. వీ నెవర్ నో కదా, ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరగచ్చు. ఎనీథింగ్ మైట్ బీ హ్యాపెనింగ్. అర్థమవుతుందా? సో అట్ ఏ టైంలో జరుగుతుంది కదా అనేది మీకు రాకూడదు. ఇయర్స్లో కన్ఫ్యూజన్ అందుకే అవుతుంది. ఒరే ఇక్కడ ఇప్పుడే కదా ఇక్కడ చదువుతాం, వెంటనే ఆడ ఇంకోటి జరుగుతుంది సేమ్ టైము, ఎలా రా అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మల్టిపుల్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ బై మల్టిపుల్ పీపుల్ అట్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం.
Then next point, what are the sources to study history? Manaku, if we want to read something, there must be some source kada. If we want to know something, there must be some source. Now what are the sources to study history? History మనకి ఎలా తెలుస్తుంది? హిస్టరీ గురించి మనకు ఎలా తెలుస్తుంది? మన పాస్ట్ గురించి మనం ఎలా తెలుసు అనేది చూస్తే, sources are divided into two types: literary sources, archaeological sources. Literary sources are again divided into two types: indigenous, foreign. These both are again divided into two types: secular, non-secular. Archaeological, inscriptions, coins, monuments, sculpture, fossils. Okay, these are the sources which are available to study history. ఇంకా మనం హిస్టరీ కంటెంట్ ఏంటి, టాపిక్స్ ఏమని మాట్లాడట్లేదు. వాట్ ఈస్ హిస్టరీ కాడే ఆగిపోయాం. నెక్స్ట్ ఏంటి సోర్సెస్? ఫస్ట్ విల్ గో విత్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ అంటే ఏంటి? లిఖితపూర్వకంగా మనకు దొరికిన ఆధారాలు, మూలాలు. దాని ద్వారా మనం చరిత్రని ఎలా తెలుసుకుంటాం అనేది. ఈ లిఖితపూర్వకంగా దొరికిన ఆధారాలు రెండు రకాలు: ఒకటి ఇండిజినస్ సోర్సెస్, రెండు ఫారిన్ సోర్సెస్. ఇండిజినస్ సోర్సెస్ అంటే ఇండియాలో పుట్టి మన నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నేటివ్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్. ఓకే. ఫారిన్ సోర్సెస్ ఇంకోటండి, యూ హ్యావ్ టు హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ రన్నింగ్ నోట్స్. టీచ్ చేసే ప్రతి ఒక్కటి, మాట్లాడే ప్రతి ఒక్కటి మీకు నోట్స్లో ఉండాల్సిందే. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ పీడిఎఫ్స్. ప్రతి ఒక్కటి మీరు రాయాల్సిందే, రాసుకోండి. ఇండిజినస్ సోర్సెస్తో ప్రాబ్లం. ఇండిజినస్ సోర్సెస్ అంటే ఏంటంటే మన నేటివ్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేటివ్ ఆథర్స్ రాసిన హిస్టరీ ఏదైతే ఉందో, సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇండిజినస్ సోర్స్ అంటాం. ఫారిన్ సోర్సెస్ అంటే మనకు ఫారిన్ అకౌంట్స్ ఉంటాయి కొన్ని. ఫారిన్ ట్రావెలర్స్ కానీ, అంబాసిడర్స్ కానీ, లేకపోతే ట్రేడర్స్ కానీ, మర్చెంట్స్ కానీ, దండయాత్రకు వచ్చిన వాళ్ళు కానీ, ఎవరన్నా సరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం హిస్టరీని కానీ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఫారిన్ సోర్సెస్ అంటాం. బట్ ద ప్రాబ్లం విత్ ఇండిజినస్ సోర్సెస్ ఈస్ ఎగ్జాజరేషన్. ఇండిజినస్ సోర్సెస్ మనం ఎందుకు అంత నమ్మలేకపోతున్నాం? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ ఇండిజినస్ సోర్సెస్ అంటే ఎగ్జాజరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్ కేస్ ఐ డోంట్ నో, సినిమాల్లో జనరల్గా చూస్తూ ఉంటాం కదా, 100 మందిని చంపి కానీ చావని వీరుడు మగధీరాలో. సింపుల్గా చెప్పొచ్చు కదా, వాడు గ్రేట్ వారియర్ అని సింపుల్గా చెప్పొచ్చు కదా. శతద్రువంశ యోధుడు, 100 మంది. సి ఐఎమ్ నాట్ అగైన్స్ రామ్ చరణ్ అండి, నో ఆఫెన్స్. ఎవరన్నా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే తీసుకోకండి. ఈ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో, ప్రైజింగ్ ద కింగ్, ప్రైజింగ్ ద పర్సన్, ఎగ్జాజరేషన్. ఇట్ మైట్ బి ట్రూ ఆర్ రాంగ్, బట్ ఇట్ ఈస్ ఎగ్జాజరేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్స్ దగ్గర మీరు సినిమాలో చూసింటారు, రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, సో అండ్ సో. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే తీసే అట పో. మీకు అర్థమవుతుందా? సో ఎగ్జాజరేషన్ చేస్తే ఆ పోయట్స్కి, వాళ్ళకి లేదా ఆథర్స్కి దే విల్ హ్యావ్ సమ్ బెనిఫిట్స్. కాబట్టి దే విల్ బి ఎగ్జాజరేటింగ్ ద సిచ్యువేషన్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇండిజినస్ సోర్సెస్. దెన్ కమింగ్ టు ఫారిన్ సోర్సెస్, they will analyze the situation which is in India with their own country.
వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలోనో వాళ్ళు పుట్టి పెరిగిన సొసైటీలోనో కంపేర్ చేసుకొని ఇక్కడికి ఇస్తారు. దెర్ ఆర్ సమ్ మిస్ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ. మెగస్థనీస్ ఇండికా అని ఒక బుక్ ఉందండి. మెగస్థనీస్ ఇండికా యూ విల్ గెట్ ఇన్ దిస్ మౌర్యన్ టైం పీరియడ్లో వస్తుంది. ఈ మెగస్థనీస్ ఏం రాశాడంటే, హీ రోట్ దట్ ఇండియా డజంట్ హ్యావ్ స్లేవరీ. మెగస్థనీస్ ఇండియాలో స్లేవరీ లేదని చెప్పి డిక్లేర్ చేశాడు. బట్ ఇండియాలో స్లేవరీ లేదా అంటే ఇండియా హ్యాస్ స్లేవరీ, బట్ కంపారిటేటివ్ టు హిస్ కంట్రీ ఇండియా డజంట్ హ్యావ్ స్లేవరీ. అంటే వాళ్ళ కంట్రీలో స్లేవ్స్ ఎంత దారుణంగా చూసేవాళ్ళంటే, ఈ బావగారు బాగున్నారు సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, నా యథోతనంతో పోల్చుకుంటే నీ యథోతనం ఒక యథోతనం అనేసి. వాళ్ళ స్లేవరీతో పోల్చుకుంటే ఇక్కడ ఉండే స్లేవరీ అసలు స్లేవరీ కాదు. ఎందుకు చెప్తున్నామంటే, జనరల్గా మన ఇండియాలో స్లేవరీ ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉండేదంటే, పీపుల్ యూస్ టు రెస్పెక్ట్ ద స్లేవ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఒక డ్రైవర్ ఉన్నారండి, కార్ డ్రైవర్. మనం ఏంటి, కార్ డ్రైవర్ పని ఏంటి, కార్ డ్రైవ్ చేయడం. అంతేకాని కార్ డ్రైవ్ చేసి పార్క్ చేసినాక పరిగెత్తుకుంటా వచ్చి ఈడు డోర్ తీసేంతవరకు వీడి దిగకుండా అది లేదు కదా, అది అతని డ్యూటీ కాదు. అతని డ్యూటీ ఏంది, కార్ డ్రైవ్ చేయడం. ఇన్ కేస్ అతను నేను కానీ చేయను అన్నాడు అనుకో, ద కింగ్ ఆర్ ద ఓనర్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు మేక్ హిమ్ టు డూ ఇట్. అర్థమవుతుందా? వీ యూస్ టు గివ్ ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ స్లేవ్స్. అర్థమవుతుందా? వాళ్ళ సైడ్ అది కాదు. అందుకు అతను ఇచ్చేస్తున్నాడు స్లేవరీ లేదనేసి. మనోళ్ళు రాసుకున్నారు స్లేవ్స్ ఉన్నారు అనేసి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఫారిన్ సోర్సెస్. అర్థమైందా? ఎనీ డౌట్స్? సెక్యులర్, నాన్ సెక్యులర్. సెక్యులర్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంటెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు రిలీజియన్. నాన్ సెక్యులర్ అంటే ఇట్ విల్ హ్యావ్ కంటెక్స్ట్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్ గురించి మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్, ఫ్యూయల్స్. ఫ్యూయల్స్ ఏంటంటే, ఓ కార్ డ్రైవర్ కార్కి ఫ్యూయల్ పట్టించడమా? ఐ డోంట్ నో. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్కియాలజికల్ సోర్సెస్. ఆర్కియాలజికల్ సోర్సెస్ మనకు ఏఎస్ఏ ఉంది కదా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళు దే కన్స్ట్రక్ట్ హిస్టరీ బేస్డ్ ఆన్ ద ఆర్కియాలజికల్ మెటీరియలిస్టిక్ ఎవిడెన్సెస్. ఇన్స్క్రిప్షన్స్, ఫస్ట్ వన్. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ఇన్స్క్రిప్షన్? లిటరీ రికార్డ్స్ కూడా అవే కదా, రిటర్న్ రికార్డ్స్. ఓన్లీ స్టోన్. ఇంకా ఎరేజ్ కాలేనివా? మనకి ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఇంకా ఉన్నాయా? అన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయా? ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నథింగ్. చెప్పండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నాయి. మనకు లిటరీ సోర్సెస్ కూడా ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ దెమ్. మనకు రూలర్స్ కూడా లిటరీ సోర్సెస్ రాశారు కదా. సి, టెంపుల్స్ లో రాసినట్టువే ఇన్స్క్రిప్షన్స్, టెంపుల్స్ బయట రాసే ఇన్స్క్రిప్షన్స్ కదా. సి, ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఎన్గ్రేవింగ్ ఆన్ హార్డ్ సర్ఫేస్. రిటర్న్ కాదు, దాన్ని ఎన్గ్రేవ్ అంటారు. ఎన్గ్రేవింగ్ ఆన్ హార్డ్ సర్ఫేస్. ఇట్ మైట్ బి స్టోన్స్, ఇట్ మైట్ బి కాపర్ ప్లేట్స్, ఇట్ మైట్ బి ఐరన్ పిల్లర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. Engraving on hard surface is called inscriptions. These inscriptions are three types. Prashastis అంటారు. ఫస్ట్ వన్ ప్రశస్తి. ఈ ప్రశస్తి అనేది ఏంటంటే ప్రైజింగ్ ద కింగ్. కింగ్ని ప్రైజ్ చేస్తూ, నువ్వు తోప్ తుర్మ్ ఖాన్, యు ఆర్ దట్, యు ఆర్ దిస్ అని పొగుడుతూ, నువ్వు అంతమందిని చెప్పావు, నువ్వు ఈ యుద్ధం చేసావు అని పొగుడుతూ రాయడాన్ని ప్రశస్తిస్ అంటారు. రెండో టైప్ ఏంటంటే రాజాజ్ఞ. రాజాజ్ఞ, కింగ్స్ ఆర్డర్, రాయల్ ఆర్డర్స్. రెండో టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఏదన్నా ఇప్పుడులాగా మాస్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఇట్లాగా అప్పుడు లేదు కాబట్టి
they will engrave an inscription at marketplace or at temples, because people will gather these two places kada, aithe temples ki vastaru leda market ki vastaru. So when they are gathering there, they will know about the information. సో ఓకే, ఈ రాయల్ ఆర్డర్ అనేది పాస్ అయింది. మీరు సినిమాలో కూడా చూసింటారు కదా, దండోరా ఏదన్నా ఉంటే పంచాయతీల్లో ఊర్లలో పోయి దండోరా కొడతా ఈ పలానా రోజు నుంచి ఇది ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేసి. నెక్స్ట్ ల్యాండ్ గ్రాంట్స్. ప్రెసెంట్ లో మీరు చూస్తూ ఉంటారు కదా, దిస్ సో అండ్ సో సైట్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. సేమ్ వే దిస్ సో అండ్ సో సైట్ విల్ బి డొనేటెడ్ ఈస్ డొనేటెడ్ టు సో అండ్ సో పర్సన్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్. ల్యాండ్ గ్రాంట్స్. These are the three types of inscriptions which we found. Next, coins. ఈ కాయిన్స్ ద్వారా మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే, వాట్ ఈస్ ద మెటల్ దే వర్ యూజింగ్, అప్వర్స్ లో ఏం వేశారు, రివర్స్ లో ఏం వేశారు, అది గోల్డ్ వాడారా, సిల్వర్ వాడారా, బ్రాంజ్ వాడారా, కాపర్ వాడారా, పేపర్ వాడారా, గోల్డే వాడితే ఎందుకు గోల్డ్ వాడారు, గోల్డ్ వాడి సడన్ గా ఆపేస్తే ఎందుకు ఆపేశారు, ఆ కాయిన్స్ మీద ఏం ముద్రించారు, ఇలా మనం చూస్తాం. వీ హ్యావ్ వీణా ప్లేయింగ్ కాయిన్స్, కింగ్ ప్లేయింగ్ వీణా కాయిన్స్, వీ హ్యావ్ మ్యారేజ్ కాయిన్స్, వీ హ్యావ్ వార్ కాయిన్స్, వీ హ్యావ్ కరోనేషన్ కాయిన్స్. అర్థమవుతుందా? ఇలా ఏదన్నా ఈవెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మనకు జనరల్గా 5 రూపీ కాయిన్స్ వీటి వెనకాల 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేసి కానీ, లేకపోతే అమ్మవారి ఫోటోలు, పేరు అమ్మవారిది వైష్ణోదేవియా, వైష్ణోదేవియేనా, 5 రూపీస్ కాయిన్స్ వెనకాల అమ్మవారి ఫోటో వచ్చింది, ఎప్పుడు చూడలేదా? ₹5 కాయిన్స్ ఇప్పుడు మెటల్ది గోల్డ్ కలర్ కాయిన్స్ వస్తున్నాయి కదా, దాని వెనకాల అమ్మవారిది ఫోటో వస్తుంది, ఎప్పుడు చూడలేదుగా, మింట్ చేసి ఉంటారు. 200 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, దాంట్లో స్తూపాస్ కానీ రాణికి వావ్ కానీ ఇవన్నీ మెంట్ చేసి చూడండి అబ్బా. సి అబ్జర్వింగ్ ద సొసైటీ ఈజ్ హిస్టరీ. అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. దుర్గాదేవి, ఐ థింక్ దుర్గాదేవి కాదండి, వైష్ణోదేవి అనుకుంటాను, ఐ డోంట్ నో, వైష్ణోదేవి అనుకుంటాను, బట్ విల్ సీ. నేను చెప్తాను కాయిన్స్. సో ఈ కాయిన్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మాన్యుమెంట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్ అంటే? మాన్యుమెంట్స్ అంటే ఏంటి? విన్నారా పదము? ఎక్కడో విన్నట్టే ఉంది. మనకు మినిమంగా 100 ఇయర్స్ అయ్యింది, దానికంటూ ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని మనం మాన్యుమెంట్స్ అంటాం. మినిమంగా 100 ఇయర్స్ అయి ఉండాలి, హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉండాలి. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండో పర్షియనా, ఇండో గోతికా, ఇండియనా, పర్షియనా, ఓకే, దాంట్లో ఏ మెటీరియల్ వాడారు, ఎలా కట్టారు అనేది మనం చూస్తాం. నెక్స్ట్ స్కల్ప్చర్స్. స్కల్ప్చర్స్ ఆర్ నథింగ్ బట్ 3D ఫిగర్స్. ఏ మెటల్ వాడారు, ఆ స్కల్ప్చర్ దేని గురించి చెప్తా ఉంది, ఏం పోర్ట్రే చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యాడ్ అ బ్రాంజ్ ఉమెన్ స్టాచ్యూ, బ్రాంజ్ ఉమెన్ స్టాచ్యూ ఒకటి ఐవీసీ టైంలో దొరికింది. ఆ స్టాచ్యూ ఎలా ఉందంటే త్రిభంగ పోస్చర్లో ఉంది. ఆ నాభి అంటారు కదా, బొడ్డు నుంచి ఒక ట్రీ బ్రాంచ్ బయటకు వచ్చింది. దీని ద్వారా మనం మేము అర్థం చేసుకున్నామంటే, ఓకే, షీ మైట్ బి మదర్ గాడెస్, నేచర్ గాడెస్ అని మనం కంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫాజిల్స్. డైనోసార్లు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? ఫాజిల్స్. పాములకు ఒకప్పుడు కాళ్ళు ఉన్నాయంట, తెలుసా? తెలీదా? ఫాజిల్స్. ఈ ఫాజిల్స్ని బేస్ చేసుకొని మనం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేస్తాం. దీనికి మీకు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది వేదిక్ స్టార్టింగ్లో. ఆ ఆర్యన్ ఇన్వేషన్ థియరీలో
ఆర్యన్స్ అనే వాళ్ళు హరప్పన్స్ని ఇన్వైట్ చేశారు, అటాక్ చేశారు, వాళ్ళని ఓడించి చంపేశారు అనే దానికి ప్రూఫ్ అక్కడ స్కల్స్, బ్రోకెన్ స్కల్స్ అనేవి దొరికింటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఓకే ఐవీసీ అనేది దీని ద్వారా ఎండ్ అయిందా అనే ఒక కన్క్లూజన్కి వచ్చాం. బట్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ట్రూ. హైపోథసిస్. ఎనీ డౌట్స్ హియర్? సోర్సెస్ గురించి అర్థమైందా? నెక్స్ట్, based on the sources, history was divided into 3 parts. Okay, first one, literary sources, archaeological sources. Prehistoric period, proto-historic period, historic period. Prehistoric period, proto-historic period, historic period. Literary sources, archaeological sources. Prehistoric period ఏంటంటే మనకు లిటరరీ సోర్సెస్ లేవు, ఆర్కియాలజికల్ సోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద హిస్టరీ ఆఫ్ ప్రీహిస్టారిక్ పీరియడ్ బై ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్. ఫాజిల్స్, పెయింటింగ్స్, వీటిని బేస్ చేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఆ టైంలో వాళ్ళు వాడిన వెపన్స్, యుటెన్సిల్స్, వాటిని బేస్ చేసుకొని. అర్థమవుతుందా? సో మనకు లిఖితపూర్వకంగా ఏం దొరకల, వస్తు రూపంలో దొరికిన వాటిని బేస్ చేసుకొని మనం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేసాం. మీరు ఎప్పుడన్నా ఈ స్టోన్ ఏజెస్ అనేవి విన్నారా? పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్. ఈ స్టోన్ ఏజెస్ విల్ కమ్ అండర్ ప్రీహిస్టారిక్ పీరియడ్. నెక్స్ట్, proto-historic period. We have literary sources, archaeological sources, but we are unable to decipher. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఒక చైనీస్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చేసి ఒక పేపర్ ఇచ్చి చదవండి అని చెప్పాను అనుకో, విల్ యూ రీడ్? చైనీస్ న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి చదవండి అని చెప్తే మీరు చదువుతారా? ఎందుకు? మనకు ఆ స్క్రిప్ట్ తెలియదు. We don't know that script. Same goes with here. The script which was used by proto-historic period was unable to decipher, decode till now. There were almost 400 plus signs. English signs and 26 alphabets. Telugu 52. అట్లాగే ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో ఆల్ఫాబెట్స్ లేదా సైన్స్ వాళ్ళు వాడింది 400 ప్లస్. సో అండ్ ఇట్ ఈస్ అ పిక్టోగ్రాఫికల్ స్క్రిప్ట్. సంథింగ్ ఏం అర్థం చేసుకోవాలి దాన్ని? మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, హిస్టారిక్ పీరియడ్. వీ హ్యావ్ లిటరరీ సోర్సెస్ అండ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. ఎక్కడైనా స్టక్ అయ్యారా? ఎక్కడ? మరి అడిగితే కదండి తెలుస్తుంది. ఎక్కడ? ఏ పాయింట్ చెప్పాలి? ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఇప్పుడు మీరు హిస్టరీని కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు లిటరరీ సోర్సెస్ ఉండాలి, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉండాలి. ఆడ లిటరరీ సోర్సెస్ లేవు, ఆర్కియాలజికల్ సోర్సెస్ మాత్రమే దొరికాయి. సో స్క్రిప్ట్ ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు ఆడ, అంతే. సో హిస్టారిక్ పీరియడ్ లిటరరీ సోర్సెస్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హిస్టరీ ఫ్రమ్ బోత్ లిటరరీ అండ్ ఆర్కియాలజికల్ సోర్సెస్. దేనికి కానీ దీన్ని అట్రిబ్యూట్ చేస్తే this will be Stone Age, this will be IVC, Indus Valley Civilization. From here, Vedic Age. Okay.
అలాగే based on the events, history was divided into 3 parts for Indian history based on the events. Don't worry, ఈ ఈవెంట్స్ అనేవి ఒక్కొక్క హిస్టోరియన్ బట్టి మారిపోతూ ఉంటుంది, బట్ మెజారిటీ ఫాలో. మిమ్మల్ని క్వశ్చన్స్ ఎవరు అడగరు, ఏన్షియంట్ ఇండియా ఎప్పుడు మారిపోయింది, మెడివల్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయిందని అడగరు. బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్, ఫర్ అవర్ అండర్స్టాండింగ్, history was divided into 3 parts based on the events. First one was ancient. Medieval. Modern. Ancient, medieval, modern. Ancient time period మనకు అరౌండ్ 1 lakh నుంచి 647 AD. Medieval or medieval 647 or 1206 to 1707. Modern 1707 to 1947. 7 is common. సో పాయింట్ ఏంటంటే ఆ ఇయర్స్లో ఏదో ఒకటి జరిగిందనే కదా వాళ్ళు డివైడ్ చేశారు. సంథింగ్ హ్యాపెన్ ఇన్ దోస్ ఇయర్స్ సో దట్ దే డిమార్కేటెడ్. హిస్టోరియన్స్ డజంట్ హ్యావ్ ఎనీ unanimous opinion over this issue only. So when there are no unanimous decisions, when there are controversies, commissions will never ask you. But for our understandings, we have to know about it. What happened in 647 AD? A king called హర్షవర్ధన అంటారు. He died in 647 AD. అతను చనిపోవడంతో ఏమైంది సార్ అంటే, he was the last greatest Hindu ruler of ancient India who ruled entire India or majority part of India. Northern hemisphere or majority part of India was ruled by Harsha. ఆ తర్వాత ఏమైంది, the kingdom was disintegrated and many these Rajputs came. Disintegration అనేది అర్థమవుతుందా? ఆ తర్వాత ఒక పాపులర్ హిందూ రూలర్ ఎమర్జ్ అయ్యి రూల్ చేసింది ఎంటైర్ ఇండియాని లేదా మెజారిటీ పార్ట్ ఆఫ్ ఇండియాని లేదు. ఆ తర్వాత మనకి ఇప్పుడు మోడర్న్ ఇండియాలో శివాజీ అని ఆయన ఒక ఆయన రైజ్ అవుతాడు, శివాజీ, శంభాజీ, సాహు అనేసి. సో హీ వాజ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ హిందూ రూలర్ హూ రూల్డ్ ఎంటైర్ నార్థన్ హెమిస్ఫియర్. మరి 1206ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు సార్ అంటే, అతను చనిపోయినా హిందూ కింగ్డమ్స్ అనేవి కంటిన్యూ అయినాయి. 1206లో ఏమైందంటే, ఫర్ ద ఫస్ట్ టైం Islam kingdom started in India. Islam rule started in India. 1206లో ఢిల్లీ సల్తనేట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇండియాలో 1206లో. సో ఫర్ ద ఫస్ట్ టైం ముస్లిం రూల్ స్టార్టెడ్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ 1206 AD. కాబట్టి 2 years. వై ఇన్ 1707 అంటే, a famous king who is a religious fanatic was died in the 1707. Because of his death, entire his kingdom, his dynasty was collapsed. Because of his death, he is one of the reason for downfall of his dynasty too. And because of his death, Europeans became powerful. There was a chance for Europeans to get powerful. There was no any other powerful king at that point of time to stop the Europeans. He was a religious fanatic too. Religious fanatic, ఎప్పుడన్నా విన్నారా? What is religious fanatic? మత ప్రమోట్ చేసేవాళ్ళ? కాదండి. రిలీజియస్ ఫెనటిక్ మీన్స్ పిచ్చి, పైత్యం, మత పైత్యం, మత పిచ్చి. He was a religious fanatic. Because of the things which he had performed, he became religious fanatic laterwards. He is none other than Aurangzeb.
Aurangzeb, విన్నారా? He belongs to Mughal dynasty. In the year 1707 AD, he died. Okay, and within the span of 50 years from there, Britishers rise to the power of kingmakers. From the year 1757, Britishers control loki vellipotundi. They rise to the power of kingmakers in the span of 57 years, 50 years. And what is happening in Mughal kingdom in the span of these 50 years ante, there were almost 8 to 9 kings. ఈ 50 years span లో నెక్స్ట్ కింగ్ అయింది 1712 లో. సో దెర్ వేర్ వార్ ఆఫ్ సక్సెషన్ ఫర్ 4 to 5 years. 1712 నుంచి 1757 వరకు అంటే 45 years. ఈ 45 years లో 9 to 10 కింగ్స్ మారినారు. హార్డ్లీ 1 month రూల్ చేసిన కింగ్స్ కూడా ఉన్నారు. బ్రిటిష్ రోజ్ టు ద పవర్ సచ్ దట్ దే బికేమ్ కింగ్ మేకర్స్. బెంగాల్ ప్రావిన్స్ లో కింగ్ మేకర్స్ గా ఎవాల్వ్ అయ్యారు. So from there onwards, modern India starts. 1947, మీ అందరికీ తెలిసిందే, Indian independence. Now I will ask you a question. On which date India got independence అండి? August 15th, తెలుసు కదా, మరి లౌడ్గా రావాలి కదా, తెలిసిన క్వశ్చన్ అయినా. ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు మాట్లాడతారు. రిపబ్లిక్ డే January 26th. Why January 26th? And why August 15th? Why January 26th? And why August 15th? మీకు తెలుసో లేదో, మీరు విన్నారో లేదో, ఐ డోంట్ నో. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఇన్ ద స్కూల్, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్ డే రోజు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది అని చెప్తా ఉన్నారు. విచ్ ఐ యూస్ టు బిలీవ్. చాలా మందికి అదే ఉండింటది. ఐ డోంట్ నో, మీరంతా జీనియస్ అయి ఉండొచ్చు, మీరు ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. బట్ వై January 26 అండ్ వై August 15? కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. వై January 26 ఓన్లీ? దట్స్ 1949లోనా, 1930లో? 1930లో January 26న పూర్ణ స్వరాజ్ కావాలని డిక్లేర్ చేశారు. ఇండియా షుడ్ అటైన్ పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనేసి ఫర్ ద ఫస్ట్ టైం దే డిమాండెడ్ ఆన్ January 26, 1930. కాబట్టి మనకు నవంబర్లోనే కంప్లీట్ అయిపోయిన January 26 వరకు వెయిట్ చేశాం ఇంప్లిమెంటేషన్ కోసం. దెన్ వై August 15? See, I will give you what happened. మౌంట్ బ్యాటన్ ప్లాన్ లేదా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ అంటే 1948 జూలై వరకు టైం ఉంది. మీకు 1947 August 15న ఇమ్మీడియట్గా ఇండిపెండెన్స్ ఇచ్చేసి ఎందుకు వెళ్ళిపోయినారు? అండ్ దేర్ వేర్ సమ్ పార్టీషన్ ప్రాబ్లమ్స్ టూ కదా, మీరు వినింటారు. ఈ దాన్ని ఏమంటారు, ఇండియన్స్ పాకిస్తాన్కి వెళ్ళడం, పాకిస్తాన్ ఇండియన్స్ రావడం, ఈ మైగ్రేషన్లోను 72 డే ట్రబుల్స్ అంటారు దాన్ని. ఓకే, వై అంత అర్జెంట్గా ఎందుకు ఇచ్చేశారు? వై ఓన్లీ August 15? వై నాట్ August 13 ఆర్ August 14 ఆర్ August 16? నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఉంది కదా నీకు టైం. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? పాకిస్తాన్ వాళ్ళకి August 14 సెలబ్రేట్ చేసుకున్నారు బికాజ్ మనకన్నా ముందు స్వాతంత్రం వాళ్ళకి వచ్చిందని చెప్పుకోవడానికి. యునో రైట్, మనకన్నా ముందు ఇండిపెండెన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి August 14 అని వాళ్ళు చేసుకుంటారు. August 15 ఎర్లీ మార్నింగ్ 12 o'clock నెహ్రూ స్పీచ్, మనకి ఇండిపెండెన్స్. బట్ వై August 15? దట్స్ ద క్వశ్చన్ కదా. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నో, వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకున్నాం, మనం చదువుకుంటా వెళ్ళిపోతున్నాం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, లింకింగ్ ఆఫ్ ఈవెంట్స్, దానికోసం చెప్తాను.
The next question is how to study history. Sequence of events. Why August 15 ante in the year 1942-43 World War II ended. 42-43 World War II ended. To celebrate World War II ఎలా ఎండ్ అయింది అంటే జపాన్ హిరోషిమా నాగసాకి తెలుసు కదా, దే సరెండర్డ్ దేర్ ఫోర్సెస్. వీఆర్ యాక్సెప్టింగ్ డిఫీట్ అనేసి దే సరెండర్డ్ దేర్ ఫోర్సెస్ టు బ్రిటన్ అండ్ యుఎస్ ఆన్ ఆగస్ట్ 15 టు సెలబ్రేట్ దేర్ సుప్రమసీ. ఇప్పటి వరకు మనము ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మన వాళ్ళు ఫైట్ చేశారని చెప్తున్నాం, మనం సాధించుకున్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఏమైంది, మీరు సాధించుకోలేదు నాన్న, మేము ఇచ్చాం మీకు. మనం చదివేటప్పుడు కూడా మనం చదివింటాం, పెద్దోళ్ళు చెప్పింటారు బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినారు అనేసి. హూ ఈస్ హీ టు గివ్ ఇండిపెండెన్స్ టు అస్? మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈ పాయింట్ రావడానికే వాళ్ళు ఆగస్ట్ 15 యూజ్ చేసుకున్నారు. వై? టు షో దేర్ సుప్రమసీ. వీఆర్ స్టిల్ పవర్ఫుల్. మీకు అర్థమవుతుందా? అట్ దిస్ జంక్చర్ ఆల్సో వీఆర్ స్టిల్ పవర్ఫుల్. సో వీఆర్ గివింగ్ ఇండిపెండెన్స్ టు యూ. హూ ఈస్ హీ టు గివ్ ఇండిపెండెన్స్ టు అస్? మనం సాధించుకున్నాం దాన్ని. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఆ సెరిమనీ యానివర్సరీ ఏదైతే ఉందో టు కమమరేట్ దట్ సక్సెస్ ఇమీడియట్ గా ఆగస్ట్ 15 నుంచే వెళ్ళిపోయినారు. దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ 15 as ఇండిపెండెన్స్ డే. దిస్ విల్ బి కమింగ్ ఇన్ వరల్డ్ హిస్టరీ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే టు స్టడీ హిస్టరీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. We have to know that reason. We have to understand that reason. For example, if you are here and I am here teaching you, మనం ఏం ఊరికే రాలేదు కదా, there are some events which help you to be here. ఏంటి? మీ ఇంట్లో మీ వాళ్ళకి చెప్పడమో, మీకో లేకపోతే మీ పేరెంట్స్కో ఈ యూపీఎస్సీయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి కమిషన్ సర్వీస్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలని మీకు అనిపించో, మీ పేరెంట్స్ కనిపించో, మీరు హైదరాబాద్లో సెర్చ్ చేసి సివిక్ సెంటర్ బెస్ట్ అని చెప్పి వాళ్ళకి వచ్చినారు. At the same time notification ఉంది and your parents are affordable to send you here. At the same time నేను యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఫర్ ద పాస్ట్ 5 years. ఆ తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నాను. హైదరాబాద్కి వచ్చినాను. నేను వెతికేటప్పుడు సివిక్ సెంటర్ నాకు ఆఫర్ వచ్చింది. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో దీస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఏదన్నా ఒక లింక్ మిస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు బీ సెటిల్ ఇన్ హైదరాబాద్, ఐ డోంట్ వాంట్ టు కమ్ టు హైదరాబాద్. సివిక్ సెంటర్లో ఉండేదా? దెన్ మీరు నేను కలిసే వాళ్ళమా? ఇలాగే మీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో కూడా ఎక్కడన్నా ఒక లింక్ మిస్ అయింటే మీరు అందరూ ఇక్కడ కలిసే వాళ్ళ. సో ఫర్ ఎవ్రీ ఈవెంట్ దేర్ విల్ బి బ్యాక్ సైడ్ విచ్ ఈస్ హెల్పింగ్ దిస్ ఈవెంట్. సేమ్ గోస్ విత్ పాస్ట్. ఎలాగైతే నేను మీకు ఇప్పుడు ఆగస్ట్ 15కి రిలేషన్ చెప్పాను, జనవరి 26కి రిలేషన్ చెప్పాను, ఎవ్రీ ఈవెంట్ హ్యాస్ అ రీజన్. ఇఫ్ యూ ఫైండ్ దట్ రీజన్, ఆ లాజిక్ ఏంటని తెలుసుకున్నారంటే, ఆ సీక్వెన్స్ ఏంటని తెలుసుకున్నారంటే మీకు హిస్టరీ కేక్ వాక్. అలా కాకుండా మనం బట్టి పట్టుకోవడం స్టార్ట్ చేసామంటే, ఓకే గుప్తాస్ టైంలో గోల్డ్ కాయిన్స్ ఎండ్ అయిపోయినాయి, గుప్తాస్ టైంలో ఎస్పెషల్లీ సముద్రగుప్తా టైంలో గోల్డ్ కాయిన్స్ ఎండ్ అయిపోయినాయి. ఓకే ఫైన్, ఎంతకాలం మనం గుర్తుపెట్టుకుంటాం? ఎందుకు ఎండ్ అయిపోయింది? ఆ రీజన్ కావాలి కదా. మనకు మేజర్గా గోల్డ్ కాయిన్స్ వచ్చేది రోమన్ ఎంపైర్ నుంచి. రోమన్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. ఎందుకు డిసింటిగ్రేట్ అయిపోయింది? హున్స్ అనే వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్, దే ఆర్ బార్బేరిక్ ట్రైబ్స్. వాళ్ళు వెళ్ళి అటాక్ చేశారు, రోమన్ ఎంపైర్ని కాన్ఫర్ చేసుకున్నారు. నౌ దే స్టాప్డ్ ట్రేడింగ్ విత్ ఇండియా. సో మనకు గోల్డ్ ఇంపోర్ట్ అనేది ఆగిపోయింది. సో గోల్డ్ కాయిన్స్ చేయడం ఆగిపోయింది. దిస్ ఈస్ ద రీజన్. మీరు ఈ రీజన్ని తెలుసుకోకుండా సముద్రగుప్తా టైంలో గోల్డ్ కాయిన్స్ ఎండ్ అయిపోయినాయి అని మీరు బట్టి పట్టడం స్టార్ట్ చేశారంటే దెన్ కాన్సెప్ట్ మీకు ఎక్కదు. కమిషన్స్ క్వశ్చన్స్ అడిగే స్టేజ్ మార్చేసాయి. They are more like analyzing the events than facts. Facts వచ్చినాయంటే అది మీ అదృష్టం. But if they are analyzing the events, then మీకు స్టోరీస్ తెలియాలి. Why it happened, how it happened, after that what happened. అర్థమవుతుందా? So this is the end of what is history, the basics of history. Now we will go into chapters. What is the content of history?
Japan surrendered in World War. Yes. First chapter in history will be, నేను ఓవరాల్గా చెప్తున్నాను వాట్ ఈస్ హిస్టరీ అనే సిలబస్లో. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టాపిక్స్ విల్ గో ఇన్ టు రెస్పెక్ట్ టు ఏపీ గ్రూప్ 2 సిలబస్ అండ్ తెలంగాణ గ్రూప్ 2 సిలబస్. ఫస్ట్ అసలు హిస్టరీలో కంటెంట్ ఏంటి అని చూద్దాం. బికాస్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు మీరు, గ్రూప్ 1 వస్తే మీరు రాస్తారుగా, అప్పుడు మళ్ళీ హిస్టరీ సిలబస్ ఏంటని చూస్తారా? సో హోలిస్టిక్గా అసలు హిస్టరీ సిలబస్ ఏంటని చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఈస్ ప్రీ హిస్టారిక్ కల్చర్. ప్రీ హిస్టారిక్ కల్చర్, ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది మనం ఇంతకుముందు చూస్తే లిటరీ సోర్సెస్ లేదు, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? గుర్తుందా అంటే మీకు లిటరీ సోర్సెస్ అబ్సెన్సీ, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయి? ఫైర్ వాజ్ ఇన్వెంటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, వీల్ వాజ్ ఇన్వెంటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్, లేదా ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్, లేదా ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ మెసోలిథిక్ ఏజ్, ఇలా మీకు ఉంటుంది. ఓకే, సి మనం మోస్ట్లీ ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్ గురించి, నార్దర్న్ ఇండియా ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, ఇండియా మ్యాప్ డ్రా చేయడం నేర్చుకోండి. ఆ 2 సెకండ్స్లో మీరు ఇండియా మ్యాప్ వేసేయాలి. మనకు అచ్చు గుద్దినట్టు ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఇండియా మ్యాప్ లాగా అనిపిస్తుంది చాలు. ఏదో యూనిసెల్యులర్ ఆర్గానిజం, అమీబా ఇట్లాంటివి కాకుండా ఇండియా మ్యాప్ని కనిపించేలాగా చేయండి. ఓకే, ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్, ఈ పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, వీటిల్లో వీళ్ళు మిమ్మల్ని మేజర్గా అక్కడ దొరికిన ఫస్ట్ బార్లీ ఎక్కడ దొరికింది, అగ్రికల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది, సెటిల్మెంట్స్ అనేటివి ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఓకే, మిగతా విచ్ ఆర్ ద ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ కేవ్స్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్, ఆ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఇట్లాంటివి ఈ ఆర్కియాలజికల్ మీదనే వెళ్ళిపోతుంది మీకు. దీంట్లో మీకు పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్ అండ్ నియోలిథిక్ ఏజ్. ఈ 4 ఏజెస్ వస్తాయి. అయిపోయిందా? లిథిక్ మీన్స్ స్టోన్ అండి. లిథిక్, పాలియోలిథిక్, మెసోలిథిక్ అంటే స్టోన్. సెకండ్ వన్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్, ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ సింధు నాగరికత. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే ఇంపార్టెంట్ సైట్స్. ఇక్కడ కూడా మనం సోర్సెస్ కానీ తీసుకుంటే లిటరీ సోర్సెస్ మనకేం లేవు కదా, ఉన్నప్పటికీ మనం డిస్కవర్ చేయలేదు ఇంకా. సో వీఆర్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ఆర్కియాలజికల్ సైట్స్. సో ఈ ఆర్కియాలజికల్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి, లేదా ఆ సైట్స్లో మనకు దొరికిన ఎవిడెన్సెస్ ఏంటి, లేదా ఆ సైట్ ఏ రివర్ పక్కన ఉంది, లేదా ఆ సైట్లో ఎవరు కనుక్కున్నారు, ఫౌండర్ లేదా ఆర్కియాలజిస్ట్ లేదా హిస్టోరియన్, రివర్, సైట్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్. వీటిని మ్యాచింగ్లో కానీ, పైరింగ్లో కానీ, డైరెక్ట్ స్టేట్మెంట్స్లో కానీ ఎట్టన్నా అడగచ్చు మిమ్మల్ని. ఇది కాకుండా మిమ్మల్ని అడిగే ఇంకో స్కోప్ ఏముంటుందంటే కల్చర్, సొసైటీ. From here onwards, we will study about society. What is society? What is the position of women? What is administration? What is civilization? ఇవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ థర్డ్ చాప్టర్ will be Vedic age. For our convenience, this Vedic age was bifurcated into 2 parts. Early Vedic period or Rig Vedic period and later Vedic period. There is huge drastic change in early Vedic period to later Vedic period. Geography paranga gaani, political paranga gaani, economical paranga gaani, social paranga gaani, religion paranga gaani, women paranga gaani, sources paranga gaani, early Vedic period ki later Vedic period ki సంబంధం ఉండదు. అర్థమవుతుందా? ఈ డిఫరెన్సెస్ మిమ్మల్ని అడుగుతారు, లేదా డైరెక్ట్గా లేటర్ వేదిక్ పీరియడ్లో స్టేట్మెంట్ వైజ్, ఎర్లీ వేదిక్ పీరియడ్లో స్టేట్మెంట్ వైజ్, ఇట్లా మిమ్మల్ని అడుగుతారు. రెండోది వచ్చేసి సోర్సెస్. ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్కి సోర్సెస్ శృతి, స్మృతి. శృతిలో మళ్ళీ 4 ఉంటాయి: వేదాస్, అరణ్యకాస్, బ్రాహ్మణాస్, ఉపనిషత్స్. వేదాల్లో మళ్ళీ 4 ఉంటాయి:
ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. బ్రాహ్మణాస్ 7 ఉంటాయి, ఉపనిషత్ 108 ఉంటాయి. స్మృతిలోకి వస్తే వేదాంగాస్ 6 ఉంటాయి, ఛందస్సు, వ్యాకరణ, జ్యోతిష్య ఇట్లా 6 ఉంటాయి. ఉపవేదాస్ 4 ఉంటాయి, ధనుర్వేద, ఆయుర్వేద, స్తప్యవేద, గాంధర్వ వేద అనేసి. పురాణాస్ 18 ఉంటాయి, ఎపిక్స్ 2 ఉంటాయి. ఈ ఎంటైర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద సోర్సెస్ ఫర్ వేదిక్ కేస్. కానీ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో రిగ్వేద ఈస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ఎర్లీ వేదిక్ పీరియడ్. రిమైనింగ్ వర్ రిటర్న్ ఫ్రమ్ లేటర్ వేదిక్ పీరియడ్ టు గుప్తాస్. అర్థమవుతుందా? దాంట్లో నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. థర్డ్ వన్, ఫోర్త్ వన్, మహాజనపదాస్. How kingdoms were evolved? How kingdoms were evolved అనే దాని మీద మహాజనపదాస్. దమ్ము సినిమా చూసారా? దమ్ము రూలర్ సాంగ్ విన్నారా? రూలర్ దాంట్లో ఆ సాంగ్ స్టార్టింగ్ లో మీకు ఒక చాంటింగ్ వస్తుంది. అంగవంగ కేరళ, కళింగ, గౌడ, కుంతల, విదర్భ, మగధ, సింహల. ఎప్పుడన్నా ఇప్పుడు వినండి, ఈ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కింగ్డమ్స్ అన్ని మనం ఇక్కడ చూస్తాం. నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్, బట్ సమ్. అంగా కానీ, వంగా కానీ, మగధ కానీ, కళింగ కానీ, ఈ కింగ్డమ్స్ అన్ని ఇక్కడ చూస్తాం. మహాజనపదాస్ అంటాం దాన్ని. మహా గ్రేట్, జనపద స్టేట్, గ్రేట్ స్టేట్స్. మనకి 18 ఉంటాయి. ఆ 18 ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఆ కింగ్డమ్స్, వాటి క్యాపిటల్స్, అక్కడ ఎవరన్నా మేజర్గా కింగ్స్ ఉంటే వాళ్ళు, లేదా మోస్ట్లీ ఇంకా మిమ్మల్ని టఫెస్ట్కి వెళ్ళాలంటే ఏ స్టేట్లో ఉంది లేదా ఏ రివర్ పక్కన ఉంది, వీటిని మిమ్మల్ని అడుగుతారు. అర్థమవుతుందా? కింగ్డమ్ యూ హ్యావ్ టు డ్రా. ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో యూ హ్యావ్ టు మేక్ దట్ టేబుల్ అండి. ఎవ్రీ చాప్టర్ అయిపోయిన వెంటనే మీరు ఆ టేబుల్ వేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ డీల్ ఇట్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ టేబుల్. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, ఏదన్నా తీసుకోండి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్స్. దాని గురించి అడగడానికి లేదా ఆడ. నెక్స్ట్, social religious reform movements in 6th century BC. In 6th century BC ఇక్కడ సోషల్గా, రిలీజన్ పరంగా ఆ టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్, ద ఆర్థోడాక్సీ నేచర్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్ వేర్ కండెమ్డ్ బై ద కామన్ పీపుల్. అర్థమవుతుందా? ఆ టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్ కానీ, బ్రాహ్మిన్స్ సుప్రమసీ కానీ, వీటిని కండెమ్ చేస్తూ, ఆర్థోడాక్సీ నేచర్ని కండెమ్ చేస్తూ, దేర్ వేర్ సమ్ doctrines, some isms, some organizations raised, which became later as religions. Initially they were not religion, they were against the God, but later they were made as gods, and their concept, their organization were made as religion. ఇక్కడ మనకు బుద్ధిజం వస్తుంది, జైనిజం వస్తుంది, అజీవికిజం వస్తుంది. ఆల్మోస్ట్ there were 62 type of religion, 60 to 65 రిలీజియన్ సెక్ట్స్ వస్తాయి. అమాంగ్ దట్ 3 వేర్ ఇంపార్టెంట్. ఒకటి బుద్ధిజం, విచ్ వాస్ ఫౌండెడ్ బై సిద్ధార్థ. జైనిజం, దెర్ ఆర్ 24 తీర్థంకరాస్, అండ్ మెజారిటీ లేదా ద ఫేమస్ వన్ వాస్, తీర్థంకరాస్ అంటే నథింగ్ బట్ లీడర్స్, గురూస్. ఓకే, ద ఫేమస్ వన్ అండ్ ద ఇంపార్టెంట్ వన్ వాస్ మహావీర, వర్తమాన మహావీర. అజీవికిజం, అజీవిక వాస్ ఫౌండెడ్ బై మక్కలి కోశల. These 3 ideologies are different. అర్థమవుతుందా? అజీవిక బిలీవ్స్ ఇన్ డెస్టినీ. ఏం జరిగినా డెస్టినీ, నువ్వు ఎందుకు అలా ఉన్నావు డెస్టినీ, నేను ఎందుకు వెళ్ళి ఉన్నావు డెస్టినీ, వాడు ఎందుకు అమ్మాయిని చంపేనాడు డెస్టినీ, ప్రతిదీ డెస్టినీ. మహావీర నాన్ వైలెన్స్, ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్. He said he
encourages his followers not to practice agriculture too, because if you till the soil, many microorganisms will die. Buddhist, cherish your body, but in limit. నీ బాడీ నీడ్స్, ఆకలేసిందా తిను, ఫుడ్ ఉంటే తిను, ఫుడ్ లేదా నాకు ఆకలేస్తుందని ఏడుస్తా కూర్చో మాకు. నిద్ర వస్తుందా, పరుపు ఉందా పడుకో, పరుపు లేదా నీకు పడుకునే సౌకర్యం లేదా పడుకో మాకు. చెరిష్ యువర్ బాడీ, బట్ డోంట్ బీ సబ్మిసివ్ టు యువర్ బాడీ నీడ్స్. బుద్ధిజం అర్థమవుతుందా? సింపుల్గా బుద్ధిజంకి జైనిజంకి చెప్పాలంటే, బుద్ధిస్ట్ హ్యావ్ అ బ్లేడ్ ఇన్ దేర్ బ్యాగ్ సో దట్ దే విల్ షేవ్ దేర్ హెడ్ అండ్ బియర్డ్ ఎక్సెట్రా. ఓకే. Jains, they pluck their hair so that the blood will ooze out of the body. బ్లడ్ ఊజ్ అయినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ ఉంటారు వాళ్ళు. దాని ద్వారా నీ సెన్సెస్ ఏదైతే ఉందో యూ విల్ కంట్రోల్ యువర్ సెన్సెస్ అనేది వాళ్ళు బిలీవ్ చేస్తారు. బోత్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్. ఈ సిమిలారిటీస్ కానీ డిఫరెన్సెస్ కానీ, ద ఐడియాలజీస్ ఆఫ్ బుద్ధిజం కానీ, ద ఐడియాలజీస్ ఆఫ్ జైనిజం కానీ, ఇవి మిమ్మల్ని అడుగుతారు. వై బుద్ధిజం ఎవాల్వ్డ్, వై జైనిజం ఎవాల్వ్డ్, వాట్ ఆర్ ద సిమిలారిటీస్, what are the differences? Okay, next, number 6 Magadha లేదా Maurya. From here onwards we'll see Mauryan empires. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. వాట్ ఈజ్ మౌర్య? మీరు వినింటారు కదా, చంద్రగుప్త మౌర్య, అశోక, బిందుసార, ఎక్సెట్రా, సంప్రీతి, ఎక్సెట్రా ఎక్సెట్రా. కౌటిల్య, హూ ఈజ్ కౌటిల్య, హూ ఈజ్ విష్ణుగుప్త, హూ ఈజ్ చాణక్య? చాణక్య ఎవరు, విష్ణుగుప్త ఎవరు, కౌటిల్య ఎవరు తెలుసా? కౌటిల్య పేరు విన్నారా? చాణక్య అనేది విన్నారా? విష్ణుగుప్త అనేది విన్నారా? ఎవరు ఇల్లు? ఎవరు చెప్పేది కాస్త గట్టిగా చెప్పచ్చు కదబ్బా. బ్రిటిషర్సా? మినిస్టర్ ముగ్గురునా? ఒకరి పేరే ఆ మూడు పేర్లు ఒకరివే. డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ నేమ్స్ వచ్చాయి. when he was a scholar, a professor in Takshashila University. ఈ టైంలోనే మనకు యూనివర్సిటీస్ ఉన్నాయండి. తక్షశిల యూనివర్సిటీ విచ్ వాస్ ఈ పీరియడ్ మనకు అరౌండ్ 300-400 BCస్లో ఉంటుంది. ఆ టైంలోనే మనకు తక్షశిల యూనివర్సిటీ ఉంది. వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి నేర్చుకుంటా ఉన్నారు. అండ్ ద కాన్సెప్ట్స్ విచ్ వేర్ టీచింగ్ అట్ దట్ యూనివర్సిటీ వాస్ ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, what is called ధనుర్వేద, వార్ టాక్టిక్స్. అర్థమవుతుందా? ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అర్థమవుతుందా? తక్షశిల when he was professor in that university, he used to be known as Chanakya. When he became minister and wrote Arthashastra, he was known as Kautilya. When he was an ordinary person, he was known as Vishnugupta. Okay. Maurya from here onwards, నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఉంటుంది. బట్ ప్రాపర్గా సొసైటీ వాట్ యూ విల్ స్టడీ ఇన్ హిస్టరీ అని నేను ఒకటి చెప్పాను కదా. ఫస్ట్ యూ విల్ సీ అబౌట్ సోర్సెస్. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? కౌటిల్యస్ అర్థశాస్త్ర, విశాఖదత్త ముద్ర రాక్షస, మెగాస్థనీస్ ఇండికా, అశోకన్ ఎడిక్ట్స్, రాక్ ఇన్స్క్రిప్షన్స్, అశోకన్ దమ్మ, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, ఇలాంటివి మనకు సోర్సెస్లో ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ రూలర్స్. హూ ఆర్ ద రూలర్స్? చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? హూ ఈస్ మహామాత్య? హూ ఈస్ కుమార మహామాత్య? హూ ఈస్ దమ మహామాత్య? హూ ఈస్ రాజుక? హూ ఈస్ యుక్త? ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ సొసైటీ. వాట్ ఈస్ ద సొసైటీ? వాట్ ఈస్ సోషల్ స్ట్రాటిఫికేషన్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్?
Next, religion. What is the religion which they were practicing? Means Buddhism, Jainism, Ajivikism, Hinduism. What is the religion they are practicing? Next, economy. What is the tax? Important taxes. Leda, what is the coins which were used? Punchmarked coins, gold coins, em vaadta unnaru? Trade ela undi, imports ela unnai, exports ela unnai. Architecture. From here onwards, architecture is started. Inscriptions were started. Palaces were constructed. Rocks were used. Stones were used from here onwards. From the time of Ashoka. అర్థమవుతుందా? దిస్ ఆల్ విల్ బి స్టడీడ్ బై యూ మోరియస్లో. వీటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక్కొక్కటి చెప్తా, మిమ్మల్ని ఎలాగైతే క్వశ్చన్స్ అడిగానో సేమ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. వాట్ ఆర్ ద సోర్సెస్? విశాఖ దత్త ముద్ర రాక్షస, కౌటిల్య అర్థశాస్త్ర, లేకపోతే విశాఖ మెగాస్థనీస్ ఇండికా. మ్యాచింగ్లో కానీ, పెయిరింగ్లో కానీ, లేకపోతే అర్థశాస్త్రం మీద స్టేట్మెంట్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్లో ఏ డిపార్ట్మెంట్ ఎవరు లీడర్ అని కానీ, సొసైటీలో స్టేట్మెంట్స్ వైజ్ కానీ, ఆర్కిటెక్చర్లో స్టేట్మెంట్స్ వైజ్ కానీ, రాక్ ఎడిక్ట్స్లో ఏ రాక్ ఎడిక్ట్ ఏమని చెప్తుందని కానీ, స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేస్తాడు వీడు, పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తాడు, వీటి గురించి కానీ, క్యాపిటల్ అంటే ఏంటి, ఏం సింబల్ వాడారు, ఏం చెప్తున్నాడు, ఇలా మిమ్మల్ని అడుగుతారు. 6th కదా. 7th one will be postmortem. ఈ పోస్ట్మోరియన్ అని మనం స్పెసిఫిక్ గా ఒక కింగ్డమ్ పేరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దిస్ ఈస్ ద డార్క్ ఏజ్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఒక కింగ్డమ్ అనేది ఎవాల్వ్ అవ్వాలి, మల్టిపుల్ కింగ్డమ్స్ వచ్చినాయి, అండ్ దెర్ ఈస్ నో ప్రాపర్ హిస్టరీ ఫర్ దోస్ కింగ్డమ్స్. బికాస్ ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. Satavahanas mentions that they killed Kanva dynasty persons, and Kanvas mentioned that they killed Satavahanas kings. ఏది ప్రూఫ్, ఏది కరెక్ట్? రెండు ఇద్దరు మెన్షన్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం, ఏది కరెక్ట్? ఇలా శుంగా డైనాసిటీ వస్తుంది, కాన్వా డైనాసిటీ వస్తుంది, ఇండో సింథియాన్స్ వస్తారు, శాకాస్ వస్తారు, కుషాన్స్ వస్తారు, ఇలా మల్టిపుల్ డైనాసిటీస్ వస్తాయి. ఓన్లీ ఇన్ నార్త్ ఇండియా. సౌత్ ఇండియాకి వస్తే మీకు శాతవాహనాస్, తర్వాత ఇక్ష్వాకుస్, విష్ణుకుండీస్, అండ్ ఫర్దర్గా మీరు వెళ్తే చోళాచేర పాండ్య. ఇంకా మనం సౌత్ ఇండియా టచ్ చేయాలి, నార్త్ ఇండియా సైడే వెళ్తున్నాం. అప్పర్ వింధ్యాస్, వింధ్యా మౌంటైన్స్ తెలుసా? అరావళి, వింధ్య, మహారాష్ట్ర, దానిపైనే చూస్తున్నాం మనం. నెక్స్ట్ గుప్తా. And the same continues here. Sources. What are the sources? Next, rulers, administration, society, religion, economy, literature, architecture. From this time period onwards, have you ever heard about Sati? Sati Sagamanam. Vinnara? The first Sati was recorded at this time. See, here mimmalni questions adigedi Gupta. I don't think you have mains. Mains ledu anukunta. Mains in the sense descriptive ledu. So meeku descriptive gaanu unte meeku Guptan age is golden age, Guptan age is not golden age ani rendu questions vastayi. Guptan age is considered as golden age, Guptan age is considered as not a golden age. రెండిటికి కమెంట్, క్రిటికల్ అనలైజో, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ మే బి, అనలైజో, డిస్కస్, ఇట్లా మీకు ఇవ్వచ్చు. సి ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లిటరేచర్, Guptan age is considered as golden age because కాళిదాస పేరున్నారా? కాళిదాస అభిజ్ఞాన శకుంతల, రఘువంశం, మేఘదూతం, ఎక్సెట్రా were written at this time period. ఆర్యభట్ట, సుశ్రుత పేరు విన్నారా? సుశ్రుత ఎంతమంది విన్నారండి? సుశ్రుత 2. He was a plastic surgeon. ఓకే, వార్స్ లో ముక్కులు చెవులు విరిగిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు, అండ్ దెర్ విల్ బి నో ఎవిడెన్స్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్. He was a gynecologist.
He was the first person to perform C-section delivery. Telsa C-section delivery, cesarean delivery. He was the first person. He was anesthesiologist. He was pediatrician. He was orthopedic, bones. He was cardiologist, heart cardiologist. I'm right. He was ENT doctor, eyes doctor. Ophthalmologist. He was ophthalmologist. Cataract surgery chesadu. He explained everything about the instruments or the items which will be used in surgery, how to make a surgery. Everything was written in the detailed. కానీ మనోళ్ళకి ఎవరికి తెలియదు. చూసుదా పతాంజలి ఇక్కడే వచ్చింది. అర్థమవుతుందా? కామసూత్ర బుక్ విన్నారా? కామసూత్ర పదం విన్నారా ఎప్పుడన్నా? వాత్సాయన కామసూత్ర వాజ్ రిటన్ హియర్. ఎప్పుడన్నా డీటెయిల్గా మాట్లాడుకుందాం క్లాస్ జరుగుతున్నప్పుడు. విల్ హ్యావ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ వాత్సాయన కామసూత్ర. కామసూత్ర ఈజ్ నాట్ అబౌట్ సెక్స్ ఆర్ ఎరాటిక్ నేచర్. ఇట్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ అని చెప్పడానికి ఇవన్నీ. నాట్ ఏ గోల్డెన్ ఏజ్ అని చెప్పడానికి సతీ, ఫస్ట్ సతీ వాజ్ రికార్డెడ్ ఇయర్ ఇన్ ద ఇయర్ 510 AD. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సతీ, ఇరాన్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ మనకు ఫస్ట్ రేప్ రికార్డెడ్ హియర్. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ వాజ్ హియర్. ఉమెన్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీటిసైడ్ ఇక్కడే ఉంది. మళ్ళా దేవదాసి సిస్టమ్ స్టార్టెడ్ హియర్. See, Devadasi is not a prostitution. Initially, Devadasi was not a prostitution. Later, it was made as prostitution. Devadasi started here. Child marriages. Ardhamavutunda. Dowry became demanding. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అర్థమవుతుందా? సొసైటీ ఎలా ఉంది? రిలీజన్. ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ప్రీ నగరా స్టైల్. మనకు టెంపుల్ ఆర్కిటెక్చర్ని త్రీ స్టైల్స్లో డిఫైన్ చేస్తారు. నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వెసారా స్టైల్. కానీ నగరా స్టైల్ కన్నా ముందు ప్రీ నగరా స్టైల్ అనేది ఒకటి ఉండేది. ద స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ టెంపుల్స్. ఇప్పుడు నర్సరీ, ప్రీ నర్సరీ, ఎల్కేజీ కన్నా ముందు ఎట్లుంటాయో అలాగే నగరా స్టైల్ కన్నా ముందు ద స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ టెంపుల్స్ వాజ్ స్టార్టెడ్ హియర్. Ninth, post Gupta. Here multiple kingdoms were formed, especially Pushyabhuti dynasty where Harsha was prevailing. In the year 647 AD, Harsha died. With this, ancient India ended. But మనకు ఇప్పటి వరకు మనం అన్ని టచ్ చేసిండేటివన్నీ నార్త్ ఇండియాలో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో ఏం జరుగుతూ ఉంది? మెగాలిథిక్ పీరియడ్ లేదా సంగమేజ్, చోళా, చేరా, పాండ్య. మన ఇండియన్ హిస్టరీ ఇప్పుడు మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్ నుంచి స్టార్ట్ చేయాలంటే హిస్టరీని 10th one విల్ బి మెగాలిథిక్ పీరియడ్. మెగాలిథిక్ పీరియడ్. ఈ మెగాలిథిక్ అంటే మీ అందరికీ తెలుసు, లిథిక్ అంటే స్టోన్. మెగా మీన్స్ బిగ్. బిగ్ స్టోన్స్ వేర్ యూజ్డ్. పెద్ద పెద్ద స్టోన్స్ మనం ఎక్కడ వాడుతా ఉన్నాం ఆ టైంలో? స్టోన్ ఏజెస్లో. మనం ఏన్షియంట్ ఇండియా ప్రీ హిస్టారిక్ ఏజ్లో పెద్ద పెద్ద స్టోన్స్ వేర్ యూజ్డ్. బిగ్ స్టోన్స్ వేర్ యూజ్డ్. ఎక్కడ? బరియల్స్. దేర్ వేర్ ఆల్మోస్ట్ 52 types ఆఫ్ బరియల్స్. అర్థమవుతుంది? పిట్ బరియల్స్, డోలమైట్స్, ఎక్సెట్రా, సిస్ట్ బరియల్స్, ఇలా చాలా బరియల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ బరియల్స్ మిమ్మల్ని అడుగుతారు, ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ టైప్ ఆఫ్ బరియల్ ఉంది, టైప్ ఆఫ్ బరియల్ ఫీచర్స్ ఏంటి. నెక్స్ట్ 11th one విల్ బి సంగమేజ్. ఈ సంగమేజ్లో చోళా, చేరా, పాండ్య. చోళా, చేరా, పాండ్యాస్. After that, Pallavas. Badami Chalukyas. Eastern Chalukyas.
సారీ, ఈస్టర్న్ ఆర్ వెంగి చాళుక్యాస్. ఇక్కడ మీకు వచ్చేసరికి ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ ఇంపార్టెంట్ అవుతుంది. వీటన్నిట్లోనూ మహాబలిపురం, మామల్లపురం, కాంచీపురం యూనివర్సిటీ పల్లవాస్ టైంలో, బాదామి చాళుక్యాస్ ఆర్ వెస్టర్న్ చాళుక్యాస్ అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్, పులకేశిని టు విష్ణువర్ధన, వీళ్ళ గురించి మనం చూస్తాం. దీని తర్వాత ఇంపీరియల్ చోళాస్ ఆర్ గ్రేటర్ చోళాస్. రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, వీళ్ళిద్దరు ఇంపీరియల్ చోళాస్, గ్రేటర్ చోళాస్. విత్ దిస్ ఏన్షియంట్ ఇండియా కంప్లీటెడ్. ఓకే, నౌ కమింగ్ టు మెడివల్. మెడివల్ ఏన్షియంట్ ఇండియా అంత ఉండదు, చాలా చిన్నది. ఫస్ట్ వన్ ఢిల్లీ సల్తనేట్. మనం ఏదైతే గుప్తాస్ టైంలో మాట్లాడినామో సేమ్ కంటిన్యూస్ ఇయర్. సోర్సెస్, కింగ్స్, అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, రిలీజియన్, ఎకానమీ, ఆర్కిటెక్చర్, సేమ్ కంటిన్యూస్ ఇయర్. మిమ్మల్ని దాని మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, ఈ కింగ్స్ టైంలో ఏం ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు, ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగింది, లేదా అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ పొజిషన్ ఏంటి, దివానీ ఆమ్ అంటే ఏంటి, దివానీ ఖాస్ అంటే ఏంటి, దివాన్ ఈ రసలత్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు డిపార్ట్మెంట్స్. సొసైటీలో అడుగుతూ ఉంటారు. రిలీజియన్ ప్రకారం ఇస్లాం ఎంటర్ అయింది కాబట్టి ఇస్లాం గురించి అడుగుతారు. ఆర్కిటెక్చర్, వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కుతుబ్ మినార్ కానీ, లేకపోతే ఎక్సెప్ట్ అదేదో ఉంటుంది అలై దర్వాజా, కుతుబ్ మినార్ పక్కనే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటారు కానీ అది సగంలో ఆపేస్తారు. ఇట్లాంటివన్నీ కన్స్ట్రక్షన్స్ గురించి అడుగుతారు. సెకండ్ వన్ విల్ బి Mughals. These Mughals will be divided into greater Mughals and later Mughals. Greater Mughals from Babur to Aurangzeb. Later Mughals from Bahadur Shah to Bahadur Shah. Okay. Greater Mughals లో మనకు వచ్చేది బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, Aurangzeb. 6 kings. Third one Kakatiya. And fourth one Vijayanagara. This Vijayanagara empire consists of 4 dynasties: Sangama, Salu, Tulva, Arvido. చందమామ రావే జాబిలి రావే పాట విన్నారా? చిన్నప్పుడు వింటారు కదా, తినిపించేటప్పుడు మమ్మీ పాట వింటుంది, సినిమాలోనే ఆడో వింటారు. ఎవరు రాశారు పాట? బ్రహ్మానందం ఏదో సినిమాలో అంటాడు. ఎవడు తెలుసు? అందరూ ఆ ఎక్స్ప్రెషన్లు పెడుతున్నారు. మాకెట తెలుస్తుంది సార్. హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ అన్నమయ్య? 32,000 సంకీర్తనలు రాశాడు, పాటలు 32,000. సోషల్ డిస్క్రిమినేషన్ మీద రాశాడు, దేవుడి మీద రాశాడు, చాలా పాటలు ఉంటాయి. ఎప్పుడన్నా వినండి, చాలా బాగుంటాయి. అప్పుడు ఎప్పుడు సినిమా సాంగ్సే కాదబ్బా, అప్పుడప్పుడు ఈ ప్యాట్రియాట్స్ లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ రాసిన సాంగ్స్ వినండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, ఎప్పుడన్నా ఆ పాట వినండి, చాలా ఉంటాయి. మా తెలుగు తల్లికి ఆ పాట వినండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే సాంగ్స్ లిస్ట్ ఇస్తాను నేను, చాలా బాగుంటాయి. వందే మాత్రం ఒరిజినల్ సాంగ్. చాలా మందిని వందే మాత్రం సాంగ్ అని, లీడర్ సాంగే కదా అంటే, అవును సార్ అదే అంటారు. లీడర్లో వందే మాత్రం సాంగ్ ఉంటుంది కదా. లీడర్ మూవీ చూసారా లేదా? అందరూ స్టూడియోస్ కిడ్సా? స్టూడియోస్ కరెక్టే కదా వర్డ్? స్టడీ కిడ్స్. మూవీ బఫర్ అండి, ఏదన్నా ఎగ్జాంపుల్ కావాలన్నా మూవీస్కి వెళ్ళిపోతాను. మూవీ బఫర్ ఏదో ఒక దాంట్లో మూవీస్ని దొరికేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి, చాలా చోట్ల మూవీస్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు.
Vijayanagara Empire, Sangama Salva Teluvaru. 4 dynasties were ruled in Vijayanagara Empire. Fifth one will be Maratha. Chhatrapati Shivaji. At the same time, Bahmani. ఇంకా కుతుబ్ షాహీస్, ఆసఫ్ జాహీస్ వీళ్ళు కూడా ఉంటారు. కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ. విత్ దిస్ వీడియో కంప్లీటెడ్. ఇంకా మోడర్న్ విషయానికి వస్తే, సారీ, భక్తి అండ్ సూఫీ మూమెంట్. వాట్ ఈస్ భక్తి అండి? జనరల్గా భక్తి అంటే ఏంటండి? దేర్ ఆర్ 2 types ఆఫ్ భక్తి అండి. నిర్గుణ భక్తి, సగుణ భక్తి. నిర్గుణ భక్తి, సగుణ భక్తి. నిర్గుణ భక్తి, ద ఫాలోవర్స్, devotees, they doesn't need any idol. సగుణ భక్తి, they need an idol. రూపం అనేది తెలుసా మీకు? రూపం, ఆ పదం విన్నారా? జనరల్గా మనం ఈ సినిమాల్లో కానీ, లేకపోతే మనం ఎప్పుడన్నా మన కవి హృదయం బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఏదైనా లవ్ లెటర్స్లో కానీ ఎవరన్నా పొగడాలనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని పొగడాలనుకున్నప్పుడు, నీ రూపం బాగుంది, నీ రూపమతిలో అజంతా శిల్పం, ఇట్లాంటి సినిమాల్లో సాంగ్స్లో వింటూ ఉంటారు. వాట్ ఈజ్ రూపం? స్ట్రక్చర్. ఇంకా వాట్ ఈజ్ రూపం? ఇంకా దట్ ఈస్ రూపం. రూపం మీన్స్ ఇన్నర్ గ్రేస్, your behavior, your character. It is called రూపం. మన బాడీ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది రూపం కాదు, అది శరీరము, అది వగేరా వగేరా. రూపం మీన్స్ యువర్ క్యారెక్టర్, యువర్ ఇన్నర్ బిహేవియర్, ఇన్నర్ గ్రేస్. జనరల్గా మనం సినిమాలో చూస్తుంటాం కదా, చిరంజీవి డ్యాన్స్ చేస్తే ఆ గ్రేస్ ఉంటుందిరా అంటారు, ఈజీగా చేస్తారు, గ్రేస్ ఉంటుంది అంటారు. వాట్ ఈస్ గ్రేస్? రూపం. ఇన్నర్ బ్యూటీ ఈజ్ కాల్డ్ రూపం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అయోధ్య రాముడిని విగ్రహం కానీ చూసినంటే అదొక అట్రాక్ట్ చేస్తుంది, ఎటు చూసినా కాస్త దాన్ని ఏమంటారు, ఐ డోంట్ నో హౌ ఇట్ డిస్క్రైబ్స్. ఆ రూపం బాగుంది, సుందరంగా ఉంది, అట్రాక్ట్ చేస్తుంది అంటారు. ఇట్ విల్ అట్రాక్ట్ యూ. నాట్ అదే రాముడి విగ్రహం సేమ్ అన్ని చోట్ల ఉంది కదా. మీరు కొన్ని చోట్ల కొన్ని గుళ్ళకి వెళ్తే యూ విల్ ఫైండ్ పీస్, శాంతి ఉంటుంది, కొన్ని అట్రాక్ట్